మైదా వాడకుండా గోధుమ పిండితో కప్ కేక్స్ ఎలా చేయాలో ఈ వీడియో చూసేద్దాం. ఈరోజు అయితే నేను మైదా వాడకుండా గోధుమ పిండితో కప్ కేక్స్ చేస్తున్నాను. అండ్ ఏంటంటే ఫస్ట్ మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్న చిన్న టీ గ్లాసెస్ అనేవి ఉంటాయి కదండి. సో అదైతే తీసుకుని 2 గ్లాసెస్ గోధుమ పిండి తీసుకోండి. తీసుకున్నాక ఈ విధంగా జల్లించుకోవాలి. ఒక 2-3 టైమ్స్ అయినా మనం గోధుమ పిండిని జల్లించుకోవాలన్నమాట. సో జల్లించుకున్నాక అదే కప్పుతో 1.5 కప్పు పంచదార తీసుకుని అందులో వేసుకోండి. సో మన ఇంట్లో చెప్పాను కదా అన్ని టీ కప్స్ ఉంటాయి అనేసి. సో అందులో మీరు ఏదైనా 1 కప్ తీసుకుని ఇంత కొలత ఇంత అనేసి మీకు బాగా ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే దీన్ని మనం మెత్తగా పౌడర్ కింద మనం మిక్సీ అనేది కొట్టుకోవాలన్నమాట. సో మిక్సీ అనేది ఆడాక చాలా ఫైన్ పౌడర్ కింద రావాలి. ఎందుకనంటే మనం ఎంతసేపు మనం చేత్తో అన్నది అవ్వదు కదా తొందరగా. సో అందుకని చెప్పేసి మనం మిక్సీ అనేది కొట్టేసుకుంటే పౌడర్ కింద అయితే ఉంటుంది. సో దాని తర్వాత మనం ఇందులో మీరు యాలకులు వేసేసుకున్నా పర్లేదండి. సో నా దగ్గర అయితే యాలకుల పొడి అయితే ఉంది. సో అందుకని చెప్పేసి నేనైతే ఇందులో వేయలేదు మిక్సీలో. సో మీరు దాన్ని కూడా మీరు డైరెక్ట్ గ్రైండ్ చేసేసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఇది అయిపోయాక 1 కప్పు పెరుగు అయితే వేయండి. సో అన్ని మైదా అనేది మనం 2 కప్స్ తీసుకున్నాం కాబట్టి పెరుగు 1 కప్పు, షుగర్ 1.5 కప్ అయితే మనం తీసుకుని ఈ విధంగా చూసారు కదా ఎలా క్రీమ్గా వచ్చిందో. సో అందులో మనం కొంచెం బేకింగ్ సోడా అండ్ ఇది కూడా వేసేసి బేకింగ్ పౌడర్ అండ్ ఇదిగోండి ఇదే మన దగ్గర ఉన్న యాలకుల పొడి అనమాట. సో నేనైతే మిక్సీ అయితే ఆడుకోలేదు పొడి ఉందని చెప్పేసి. అండ్ చాలా తక్కువ వేసుకున్నాను, ఎక్కువ స్మెల్ డామినేట్ చేస్తుంది కదా అని చెప్పేసి. సో ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక ఒక 5 to 10 minutes మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఒక గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు ఒక ప్లేట్ వేసుకుని మనం ప్రీహీట్ చేసుకోవాలన్నమాట ప్యాన్ని. ఎందుకంటే ఫస్ట్ హీట్ ఉంటే మంచిగా ఉంటుంది. దాని తర్వాత మనం 10 minutes ఉంచుకున్న గిన్నె మూతను తీసేసి ఈ విధంగా కలుపుకొని అందులో కొంచెంగా మైదా వేసుకుంటే ఈ విధంగా గట్టిగా అవుతుంది. సో అందులో మనం కొంచెం ఆయిల్ అండ్ అలాగే వెన్నెల ఎసెన్స్ నేను వేయడం మర్చిపోయాను అని చెప్పేసి మళ్ళీ క్లిప్ యాడ్ చేశాను అనమాట. సో కొంచెం ఆయిల్ అయితే 1 టీ గ్లాస్లో సగానికి వేస్తే సరిపోతుంది. అండ్ వెనిలా ఎసెన్స్ ఏమో 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ నా దగ్గర వాటర్ అయితే వేసాను నేను. ఇది పెరుగు గ్లాసులో వాటర్ కాబట్టి మీకు ఎట్లా ఉంటుందో నేను వాటర్ వేసాను. అండ్ ఈ విధంగా కలుపుకున్నాక ఇంకొంచెం వాటర్ పడతాయి అనుకుంటే వేసుకోండి. మరీ లూజ్గా కాకుండా అలా మరీ గట్టిగా కాకుండా మీరైతే చేయాలన్నమాట. సో ఈ విధంగా చేస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు అలాంటి చిన్న కప్స్ మన దగ్గర ఉంటాయని చెప్పాను కదా. సో అందులో ఒక 3 కప్స్ మీకు ఎన్ని కప్స్ అంటే అన్ని కప్స్ తీసుకోండి. సో నేను 4 కప్స్లో వేయాల్సింది, బట్ నేను 3 కప్స్లో వేసిన మూల ఏంటంటే 2 గ్లాసులు అయితే పొంగినాయి అనమాట. సో మీరైతే ఈ విధంగా నేను చెప్పిన కొలతల్లో తీసుకున్నట్టయితే మీరు 4 గ్లాసెస్ గ్లాసెస్ తీసుకోండి. అప్పుడు మీకు మంచిగా వస్తాయన్నమాట. సో ఈ విధంగా మీరు వేసేసుకుని అందులో కొంచెం గోధుమ పిండి వేసుకుని నూనె ఈ విధంగా చేసుకున్నాక అందులోకి మనం సెట్ చేసుకున్న క్రీమ్ ఉంటుంది కదా. సో ఆ క్రీమ్ని అయితే వేసేసుకుందాం. సో ఫుల్గా అయితే వేయొద్దండి, సగానికి వేయండి. సో నేను చూసారా ఫుల్గా వేసేసాను. సో ఫస్ట్ కప్ నేను షార్ట్ వీడియోలో పెట్టాను అనమాట. సో ఆ కప్పు ఉంది, ఆ కప్పులో అయితే నేను సగానికి వేసాను, కరెక్ట్గా పొంగింది. సో మిగతా 2 కప్పుల్లో ఇంకెంతో లేదు కదా కొంచెమే అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఫుల్గా వేసేసాను. అది ఎలా పొంగిందంటే ఇంకా అలా పొంగిపోయింది అనమాట. సో ఈ విధంగా ప్రీహీట్ చేసిన దాన్ని పైన ఉన్న ప్లేట్ తీసి 3 కప్స్ అందులో పెట్టేసి మనం ప్లేట్ వేసేసుకుని బయట నుంచి హెయిర్ అనేది వెళ్ళకుండా మనం గ్లాస్తో వాటర్ తీసుకుని పైన చంబు అనేది పెట్టుకున్నాను. సో ఈ విధంగా చూసారు అలా పొంగిపోయినాయో.
సో ఎంత గట్టిగా పొంగిపోయిందంటే అలా పొంగిపోయింది. అండ్ మధ్యలో నేను హోల్ ఎందుకు వచ్చిందంటే అది ఉడికిందా లేదా అని చెప్పేసి నేను చూసాను అనమాట. మంచిగా ఉడికింది, సో అందుకని చెప్పేసి తీసేసాను. సో ఈ విధంగా చాకుతో చాలా కేర్ఫుల్గా అండ్ కాలుతుంది, సో జాగ్రత్తగా తీయాలన్నమాట. చూసారా ఎలా పొంగిపోయిందో. సో మీరు కనుక ఈ విధంగా కొలతలతో చేస్తే మీరు 4 కప్స్ అనేది యూస్ చేయండి, మీకు మంచిగా వస్తుంది. చూసారా ఈ విధంగా వచ్చింది, చాలా మంచిగా వచ్చింది. గోధుమ పిండితో కప్ కేక్స్ ఎక్కువ మైదాతో చూస్తాము, బట్ మన హెల్త్ కోసం మనం గోధుమ పిండితో చేస్తాం. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద డెఫినెట్గా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నాకు మంచిగా అర్థమవుతుంది. అండ్ చాలా టేస్టీగా అయితే వచ్చిందనమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. బై బాయ్.